ఈరోజు మనము డెంటల్ ఇంప్లాంట్ తర్వాత ఏ విధమైన మెయింటెనెన్స్ కావాలి అంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది మనం చెప్పుకుందాం. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనే కాదండి, జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి వయసు పైబడిన వాళ్ళతో సహా ఎనీ ఏజ్ గ్రూప్ వచ్చేసి జనరల్గా మనకి ఎవ్రీ 6 మంత్స్ డెంటల్ చెకప్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. సో మనము తెలుసో తెలియకో సరిగ్గా చూసుకోకపోవడం వల్ల పళ్ళు పుచ్చుల ద్వారానో పళ్ళు కదలటం ద్వారానో ఇంకా దేని ద్వారానో పళ్ళు కోల్పోతున్నాం. ఆ కోల్పోయినప్పుడు మనకు డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు పెట్టినప్పుడు పళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటామో అదే విధంగా ఇంకో 10-20% ఎక్స్ట్రాగా మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మన టీత్ న్యాచురల్గా మనకు వచ్చినవి. సో అవి కొద్దిగా మనం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా రోజులు అవి బాగా తట్టుకుంటాయి. బట్ మన డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక ఆర్టిఫిషియల్గా మనం నోట్లో పెట్టింది కాబట్టి దీనికి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కేర్ కావాలి. ఈ కేర్ అనేది ఫస్ట్ పేషెంట్ ఎప్పుడైతే ఇంప్లాంట్కి అంటే పన్ను రిప్లేస్మెంట్కి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా వెళ్దామని అనుకుంటారో ఆ రోజు నుంచే మొదలవ్వాలి. ఎలా? ఒకటి, ఫస్ట్ మనకి ఎక్స్రే ద్వారా సిబిసిటీ కానీ ఓపీజీ కానీ మనకు ఒక ఎక్స్రే ద్వారా ఏ విధమైన బోన్ క్వాలిటీ ఉంది, ఆయన ఏజ్ ఎంత, మేలా ఫిమేలా, బోన్ క్వాలిటీ ఎలా ఉంది, ఏ ఏరియాలో వేస్తున్నాము అనే దగ్గర నుంచి చిన్న ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, ఈ రోజుల్లో మనకి సన్ ఎక్స్పోజర్ అంతా తక్కువ. సో విటమిన్ డి తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే బోన్ మెటబాలింగ్కి సంబంధించింది కాబట్టి విటమిన్ డి, సిరం కాల్షియం, వేరే అండర్లైన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇట్లా మొదలుగున్నవి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవడంతో ఇంప్లాంట్ మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుందని నేను చెప్పగలను. ఇది మనకి ఇంప్లాంట్ మెయింటెనెన్స్లో భాగం. ఫస్ట్ అది చూసుకుంటాం. ఇవన్నీ చూసుకుని అంత నార్మల్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మనకి ఇంప్లాంట్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత పన్ను పెట్టిన తర్వాత సో పన్ను పెట్టేటప్పుడు కూడా ఏ విధమైన పన్ను పెడుతున్నామో, తేలికపాటి పన్ను పెడుతున్నామా, హెవీ టూత్ పెడుతున్నామా అంటే పళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి. డెఫినెట్గా మనకి లైట్ వెయిట్ టీత్కి అట్లా వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంప్లాంట్ మెయింటెనెన్స్ అనేది బాగా ఉంటుంది. అంటే లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వెయిట్ బర్డన్ లేనప్పుడు. అది తర్వాత ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన న్యాచురల్ టీత్ ఉన్నప్పుడు మనం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. అది పల్లి చెక్క కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, గట్టి బోన్ క్రషింగ్ కావచ్చు, బఠానీలు కావచ్చు, ఇంకోటి. సో రకరకాలుగా ఆహారం తీసుకుంటూ ఉంటాం, రకరకాలుగా తింటూ ఉంటాం. బట్ ఇక్కడ పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మన నేచురల్ టీత్కి వచ్చేసి మన న్యాచురల్ టీత్ వేర్లకి ఎముకకి మధ్యలో చాలా ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి మనకి మన బండికి షాక్ అబ్జార్బర్స్ ఎలా అయితే పనిచేస్తాయో దానికి 100 రెట్లు అధికంగా అవి పనిచేస్తాయి. అంటే మన టూత్ ఇలా మైక్రోస్కోపిక్గా కదులుతుంది మనం తిన్నప్పుడు, అది మనకి తెలవు. ఇదంతా కూడా ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ చూసుకుంటాయి. మనకి ఇంప్లాంట్కి అవి ఉండవు. కాబట్టి మనం ఆహారంలో ఏదైనా తీసుకునేటప్పుడు నమిలేటప్పుడు మనం పూర్వం వేరే మన న్యాచురల్ టీత్తో నమిలినట్టుగా లాగి తినేయడము, పరపరా నమిలేయటము, గట్టిగా క్రష్ చేసి తినేయడము ఇలాంటివి. అంటే ఇప్పుడు ఏదైనా నీ రీప్లేస్మెంట్ చేశారు, వెంటనే నెక్స్ట్ డే నేను పరిగెడతాను లేకపోతే మ్యారథాన్కి వెళ్తాను అంటే కుదరదు కదా. సో దానికి కొంత సమయం ఇవ్వాలి. అంటే మన ఇంప్లాంట్ వేసిన తర్వాత పన్ను పెట్టిన తర్వాత కొంతకాలం డాక్టర్ గారు ఇచ్చే సూచనలు బట్టి మెత్తటి ఆహారం తీసుకోవడం, క్రమంగా దాన్ని లోడ్ చేయడం. అంటే మెత్తటి సాఫ్ట్ ఫుడ్, ఇడ్లీ, మామూలు రైస్ అట్లా దగ్గర నుంచి స్లోగా మళ్ళీ చపాతీ అవి ఇవి అన్నీ తీసుకోవడం, అట్లా స్లోగా లోడ్ చేయడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బట్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాగి తినడం వల్ల హారిజాంటల్ ఫోర్సెస్, ఆబ్లిక్ ఫోర్సెస్ పడతాయి. ఇవి మన ఇంప్లాంట్ తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా లాగి హారిజాంటల్గా తినటము, గట్టిగా క్రష్ చేయడము, ఇష్టం వచ్చినట్టుగా తినటం అనేది కొద్దిగా స్పృహలోకి ఉంచుకొని అవి అవాయిడ్ చేసుకొని నార్మల్గా వర్టికల్ చ్యూవింగ్ అనేది ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఇంప్లాంట్ దీర్ఘకాలం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలని మనం చెప్పుకున్న తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి, మన న్యాచురల్ టీత్కి మనం ఏం చేస్తాం, రోజు 2 పూట్ల బ్రష్ చేస్తాం. నైట్ పడుకునే ముందు ఒకసారి, పొద్దున
టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి. సో జనరల్గా చాలామంది అవాక్ అవుతారు ఏంటంటే, టిఫిన్ చేసిన తర్వాత అంటాడేంటి పొద్దున్న లేవగానే మనం చేస్తాం కదా అని. పొద్దున్న లేవగానే మనకు అలవాటు ఉంది, చేస్తూ ఉంటే చేయొచ్చు. బట్ నేను ఏ విధంగా చేస్తానంటే, హాస్పిటల్కి వచ్చే ముందు అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ పడుకునే ముందు. ఎందుకంటే నైట్ పడుకొని చక్కగా నోరంతా క్లీన్ చేసి పడుకున్నాను కాబట్టి పొద్దున్నే లేవగానే నాకు ఎటువంటి పాచి మొహం ఉండదు, నాకు ఆ ఫీల్ కూడా ఉండదు. సో నైట్ అంతా బ్రష్ చేసిన దాంతో మెయింటెనెన్స్ అవుతుంది. మార్నింగ్ మనం మళ్ళా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 12-14 అవర్స్ మన నోరు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మన నేచురల్ టీత్కి ఈ విధంగా కేర్ తీసుకున్నప్పుడు మనకి ఆర్టిఫిషియల్గా మనం పెట్టుకున్న ఇంప్లాంట్స్కి డెఫినెట్గా ఇదే కేర్, లేకపోతే ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకో 10-20% ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో కాబట్టి ఈ విధమైన 2 సార్లు బ్రషింగ్ అండ్ రపరప మనకి బ్రష్ చేసేటప్పుడు కూడా అడ్డదిడ్డంగా చేసేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా స్మూత్గా, జెంటిల్గా, సర్క్యులర్ మోషన్లో పైకి కిందకి, లోపల వైపు బయట వైపు చక్కగా క్లీన్ చేసుకొని, అవసరాన్ని బట్టి డాక్టర్ గారు చెప్పినట్టయితే మౌత్ వాష్ చక్కగా 2 చెప్పిన డైల్యూషన్స్ చేసుకొని మౌత్ వాష్ వాడటం. ఇంకా ఎక్స్ట్రా కేర్ అనుకుంటే వాటర్ ఫ్లాసర్ అని దొరుకుతుంది. ఈ వాటర్ ఫ్లాసెస్ సపరేట్ పల్సేటింగ్ ప్రెషర్తో వాటర్ను వదులుతుంది. దాంట్లో చక్కగా మౌత్ వాష్ని కలుపుకొని ప్రతి పన్ను దగ్గర కూడా పళ్ళ మధ్య సందులో చక్కగా పెట్టుడు పళ్ళ మధ్యలో వీటిని వాడినట్టయితే చక్కగా తిన్న తర్వాత ఉండే ఫుడ్ డెబ్రిస్ అంతా క్లీన్ అయ్యి నీట్గా ఉండి హెల్దీగా ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే గమ్ ప్రాబ్లమ్స్, ఫర్దర్గా ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ లేకుండా చక్కగా అది కేర్ తీసుకుంటుంది. సో నేను అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం ఏంటి, ఇంప్లాంట్ వేసుకునే ముందు కాల్షియము, విటమిన్ డి, హిమోగ్లోబిన్ అవి చెక్ చేసుకుంటూ ఉంటాం, చేసుకొని దీనికి వేస్తాం. సో ఒకవేళ మీరు విటమిన్ డి సప్లిమెంటేషన్ కానీ, కాల్షియం సప్లిమెంటేషన్ కానీ ఇంకేదైనా తీసుకుంటూ ఉన్నట్లయితే అవన్నీ సరిగ్గా ఉండడం కోసం, మీ బోన్ మెటబాలిజం సరిగ్గా ఉండడం కోసం, బోన్ మెటబాలిజం సరిగ్గా ఉన్నట్టయితే మీ ఇంప్లాంట్ బాగుంటుంది కాబట్టి వాటిని కూడా డాక్టర్ గారి సలహాతో కంటిన్యూ చేస్తూ తీసుకోవడం చెయ్యాలి. అండ్ వీటన్నిటితో పాటు డాక్టర్ గారు చెప్పినట్టుగా మీ అవసరాన్ని బట్టి, మీ బోన్ క్వాలిటీని బట్టి, మీకేసిన ఇంప్లాంట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీరు మేలా ఫిమేలా ఎటువంటి ఫుడ్ తింటున్నారనే దాన్ని బట్టి డాక్టర్ గారు మీకు ప్రతి 3 నెలలకు కలవమని కానీ, నెలకు కలవమని కానీ, 6 మంత్స్కి కలవమని కానీ ఏదైతే మీకు చెప్పిన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో రివ్యూకి మళ్ళా రిపోర్ట్ చేయడానికి, దాన్ని బట్టి మీరు వెళ్ళి చూపించుకున్నట్టయితే డాక్టర్ గారు చక్కగా డాక్టర్ గారి దగ్గర సపరేట్ పరికరాలు ఉంటాయి. మీరు కొరుకుతున్నప్పుడు ఏ విధమైన ఫోర్సెస్ పడుతున్నాయి, ఏంటి, ఎలా పడుతున్నాయి అనేది వాటితో చూసి, సపరేట్ ఆర్టికులేటింగ్ పేపర్ అంటారు, వాటితో చూసి ఎక్కడన్నా అబ్నార్మల్ ఫోర్సెస్ పడుతున్నట్టయితే వాటిని రిలీవ్ చేసి కరెక్ట్ ఫోర్సెస్ పడేటట్టుగా వాటిని అడ్జస్ట్ చేయడం వల్ల మీ పళ్ళ సెట్ ఏదైతే ఇంప్లాంట్ ద్వారా పెట్టిన పళ్ళ సెట్ ఉందో దీనికి దీర్ఘకాలం వచ్చేటట్టుగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఒకటి ఏదైనా సప్లిమెంటేషన్ అవి తీసుకుంటా ఉంటే డాక్టర్ గారి సలహాతో తీసుకోవడం, పీరియాడికల్గా డాక్టర్ గారు చెప్పినట్టుగా చూపించుకొని డాక్టర్ గారు ఏమైనా అడ్జస్ట్ చేస్తుంటే అడ్జస్ట్ చేస్తారు, మెయింటెనెన్స్ చేసుకోవడం, రెగ్యులర్గా మీ పళ్ళకి ఎట్లయితే మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, మౌత్ వాషు, వాటర్ ఫ్లాసు వాడతారో దీనికి కూడా అదేవిధంగా వాడటం. తర్వాత ఆహార నియమాల్లో ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా తినకుండా జాగ్రత్తగా డాక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని పదార్థాలు మీకు ఇష్టం వచ్చిన ఏది సాక్రిఫైస్ చేసుకోకుండా తీసుకునే పద్ధతిలో తీసుకోవడం, లాగి తినటం, అట్లా హెవీ ఫోర్సెస్ పడకుండా మీరు తీసుకునే ఆహారాన్ని తీసుకునే పద్ధతి మార్చుకొని తీసుకోవడం ద్వారా మీకు ఇంప్లాంట్స్ దీర్ఘకాలం వచ్చేటట్టు చేసుకోవచ్చు.